साक्षी खबर में आपका इस्तकबाल है। आज 28 रजब है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, नेक आमाल के सिलसिले में जल्दी करो, टाल मटोल या गैर ज़रूरी ताख़ीर न करो। और अब सुर्खियां। हिंदुस्तान की तई दुनिया की सोच बदल गई, हिंदुस्तान तरक्की कर रहा है। सियोल में वजीर आजम मोदी की तकरीर। मोदी हुकूमत पर इंतकामी सियासत अपनाने का इल्जाम, अमेठी में फूड पार्क प्रोजेक्ट को मनसूख करने पर राहुल गांधी का एहतजाज। अनंतपुर में जगन की किसान भरोसा यात्रा जारी, मुख्तलिफ मुकामात पर जगन ने की किसानों से मुलाकात। मक्का मस्जिद धमाकों की 8वीं बरसी, पुराने शहर में पुलिस की है चौकसी। और अब तफसील। वायएसआर कांग्रेस पार्टी के सदर जगन मोहन रेड्डी की अनंतपुर में किसान भरोसा यात्रा जारी है। जगन ने आज अनंतपुर के करालेरू में खुदकुशी करने वाले किसानों की लवाहिकीन से मुलाकात की और मुतासरीन को पुरसा दिया। जगन ने मुख्तलिफ मकामात पर ड्वाक्रा खवातीन और मुकामी अवाम से मुलाकात की और उनके मसाइल को दरियाफ्त किया। जगन मोहन रेड्डी ने वजीर आला चंद्रबाबू नायडू पर वादा खिलाफी करने और अवाम को धोखा देने का इल्जाम लगाया। రైతు భరోసా యాత్ర చేస్తూ ఈ గ్రామానికి కూడా రావడం జరిగింది। మీ అందరికీ తెలిసిన విషయమే, ఇవాళ రాష్ట్రంలో రైతన్న పడతా ఉన్న పరిస్థితి ఎలా ఉంది, చేనేత కార్మికుడి అవస్థ ఎలా ఉన్నది, డ్వాక్రా అక్క చెల్లెమ్మల దుస్థితి ఏ మాదిరిగా ఉన్నది అన్న సంగతి నేను వేరే చెప్పనవసరం లేదు। కారణం ఏంటంటే రోజు ఆ పరిస్థితులను జీవిస్తా ఉన్న వ్యక్తులు మీరు కాబట్టి। ఇవాళ ఇక్కడికి రాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉంది, డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉంది, ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం మాటలు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని పలు సందర్భాలలో గట్టిగా నిలదీశారు। అసెంబ్లీ సాక్షిగా గట్టిగా నిలదీస్తూ వచ్చు। చంద్రబాబు నాయుడు గారికి ఒక మునిశాపం ఉంది। ఆ శాపం ఏమిటో తెలుసా? పొరపాటును కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి నిజం వచ్చింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి తల 1000 ముక్కలు అవుతుంది అని। అందుకనే చంద్రబాబు నాయుడు గారు చస్తే కూడా నిజం చెప్పడు। ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక రోగం కూడా వచ్చింది। ఆ రోగం ఏంటంటే మతిమరుపు వ్యాధి అంట। ఎన్నికలకు ముందు ఏదైతే తను హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ నేను ఇవ్వలేదు, మీరంతా కలలు కన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు। तेलंगाना रियासत के क़याम के बाद भी मुलाजिमीन को हर आसानियों से आज़ादी नहीं मिल पाने पर मुलाजिमीन तंजीमों ने बरहमी का इजहार किया। मुलाजिमीन ने तशवीश जाहिर की कि उनके मसाइल की ना तो हुकूमत और ना ही वज़ीर आला परवाह कर रहे हैं। बरहम मुलाजिमीन ने वार्निंग दी कि अगर हुकूमत अपने लापरवाह रवैये में तब्दीली नहीं लाती है तो एक और तहरीक नागुज़ैर हो जाएगी। हमारी रियासत हमारे मुलाजिमीन के नाम से तेलंगाना मुलाजिमीन यूनियनों ने इजलास मुनाकिद किया और कमलनाथन कमेटी को रद्द करने के साथ साथ AP को मुख्तस करदा तेलंगाना के मुलाजिमीन को वापस तेलंगाना में तैनात करने का मुतालबा किया है। నెక్స్ట్ వీక్ మళ్ళీ జేఏసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం। ఆ జేఏసీ సమావేశంలో తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలు కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్దాం। ఎందుకంటే 2వ తేదీ జూన్ మరి వస్తూ ఉన్నది। మరి అలా గతంలో మన సంబరాలు ఎంత చేసుకున్నామో అంతకంటే రెట్టింపు సంబరాలు చేసుకుంటామని భావిస్తున్న సందర్భంలో ఆ సంబరాలు కాదు సమరానికి సన్నద్ధమైన పరిస్థితులు ఇలా రాష్ట్రంలో నెలకొనడం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మరి సమస్యల పట్ల స్పందించకపోవడం ఇలా ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సిన అవసరం। 13 డిపార్ట్మెంట్లో జరిగినటువంటి నష్టాన్ని ఇలా ప్రభుత్వం గమనించాలి, ప్రభుత్వం వాటిని వెంటనే పట్టించుకొని ఈ కమల్నాథన్ కమిటీ చేస్తున్నటువంటి విభిన్న విషయాలు కూడా సూక్ష్మంగా పరిశీలించి ఆ అంశాల పట్ల ఇలా దృష్టి సారించి అవన్నీ మిగతా శాఖలకు మరి అమలు చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు చెప్పడం జరిగింది।
सेक्रेटरीट के रूबरू OU के तलबा ने एहतजाज किया और वज़ीर आला KCR के खिलाफ नारे बुलंद किए। एहतजाजियों का कहना था कि उस्मानिया यूनिवर्सिटी की अराजी की हिफाजत ज़रूरी है। उन्होंने तालीमी अराजी को किसी और गर्ज के लिए इस्तेमाल करने पर शदीद बरहमी का इजहार किया। OU విశ్వవిద్యాలయం విద్యార్థి ఉద్యమ కేంద్రంగా నడిచినటువంటి సందర్భంలో మరి అనేకమైనటువంటి ప్రగల్భాలు పలికి ఇవాళ హైదరాబాద్ జీఎస్ఎంసీ ఎన్నికల కోసం ఇవాళ ముఖ్యమంత్రి OU భూములని అమ్మడానికి ప్రయత్నం చేస్తుండు। ఖచ్చితంగా OU భూములని అమ్మితే విద్యార్థి లోకం కన్నెర్ర చేస్తుంది। तेलंगाना हुकूमत की जानिब से उस्मानिया यूनिवर्सिटी की ज़मीन पर गरीबों के लिए मकानात की तामीर को कांग्रेस ने नाटक से ताबीर किया। कानून साज कौंसिल में कायद अपोजिशन मोहम्मद अली शब्बी ने वज़ीर आला KCR के ऐलान को तनकीद का निशाना बनाया। యూనివర్సిటీ 1918లో అంటే ఇంకా 3 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నది। వరల్డ్లో రికగ్నైజ్ యూనివర్సిటీ ఉంది। 1600 ఎకరాల ల్యాండ్ నిజాం గారు అప్పుడు ఇచ్చినారు। ఇవాళ ఫారెన్ స్టూడెంట్స్ 4 నుంచి 5 వేల విద్యార్థులు ఆ యూనివర్సిటీలో చదువుతున్నారు। రాబోయే దినాల్లో భారతదేశంలోనే ఉస్మానియా యూనివర్సిటీ హబ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హబ్గా ఇంటర్నేషనల్గా మారుతున్నది। 2020లో 20,000 విద్యార్థులు ముఖ్యంగా ఏషియన్ అండ్ ఆఫ్రికన్ స్టూడెంట్స్, సౌత్ ఏషియన్ అండ్ ఆఫ్రికన్ స్టూడెంట్స్ 20,000 స్టూడెంట్స్ రాబోతున్నారు। దానికి ఇంకా ల్యాండ్ అవసరం ఉంటుంది, కానీ అలాంటి విశ్వవిద్యాలయ ల్యాండ్స్ను గుంజుకొని వీకర్ సెక్షన్కి కడతా అని చెప్తే అసలు ఇది వీకర్ సెక్షన్ ల్యాండ్ కట్టేదందుకు కాదు। ఈ ఎలక్షన్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళను అగో నేను కడతాన్నా, ఇగో కోర్టు నుంచి స్టే వచ్చింది, ఇగో వీళ్ళు ఇస్తలేరు అని నాటకాలు చేసే తప్ప నిజంగా నీకు వీకర్ సెక్షన్ మీద కట్టాలనుకుంటే ఇప్పుడు 4.5 లక్షల हाउसिंग प्रोग्राम मध्य आगे उन्नति। असातिज़ा तंजीमों ने आज उनके मसाइल को हल करने का मुतालबा करते हुए चीफ सेक्रेटरी से मुलाकात की। सर्विस रूल्स की अदम मौजूदगी, असातिज़ा की तरक्की और तबादलों से मुताल्लिक़ हुकूमत की खामोशी पर शदीद तनकीद की। टीचर्स तंजीमों ने हुकूमत के रवैये के खिलाफ 9 जून को महाधरना मुनज़्ज़म करने की चीफ सेक्रेटरी को नोटिस दी है। ఇప్పటి వరకు కూడా మనకు తెలుసు మళ్ళీ జూన్ 12 నుంచి స్కూల్ ప్రారంభం కాబోతున్నాయి, అయినా సర్వీస్ రూల్స్ లేక, ప్రమోషన్ లేక, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 1 ఇయర్ అయినా కూడా ఒక్క ప్రమోషన్ కూడా విద్యా వ్యవస్థలో ఇప్పటి వరకు కూడా కొనసాగలేదు। మళ్ళీ ఇవన్నీ కూడా చర్చించాం, మళ్ళీ ఫలితం లేక వాస్తవంగా జూన్ 9 తర్వాత దాదాపు 25,000 మంది ఉపాధ్యాయులతోన మహాధర్నా నిర్వహించాలని ఈరోజు చీఫ్ సెక్రటరీ గారికి ధర్నా నోటీసు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం। వాస్తవంగా ఉపాధ్యాయ లోకంలో చాలా ఆవేదనతో ఉన్నారు। ఓన్లీ సర్వీస్ రూల్సే కాక బదిలీలు లేక వాస్తవంగా 2 సంవత్సరాల నుంచి బదిలీలు లేవు, మళ్ళీ రేషనలైజేషన్ లేదు। ఇవన్నీ కూడా ఈరోజు చాలా బాధతో ఉన్నటువంటి విషయం కూడా తెలియజేస్తున్నాం। मक्का मस्जिद धमाकों की बरसी के मौके पर पुलिस ने पुराने शहर में सिक्योरिटी का भारी बंदोबस्त किया था। मक्का मस्जिद, चार मीनार और उसके अतराफ पुलिस का भारी बंदोबस्त किया गया था। पुलिस के ताकतवर दस्ते मुतय्यन किए गए थे। DCP साउथ जोन सत्यनारायणा की निगरानी में सिक्योरिटी का बंदोबस्त किया गया था। मुख्तलिफ तंजीमों ने मक्का मस्जिद धमाकों के मुलजिमीन की जमानत पर रिहाई पर एहतजाज किया है। आज मक्का मस्जिद ब्लास्टिंग 8वां एनिवर्सरी डे है, इसीलिए कोई अनटुवर्ड इंसिडेंट नहीं करने के लिए रुकने के लिए पूरा बंदोबस्त डाल दिया। RF भी आ गया, तो अभी तक बहुत पीसफुल शांतिपूर्वक में रहा। कि पीसफुल रहने के लिए
ये पुराना शहर का रहने वाला तमाम आदमी जो कोऑपरेट कर दिया, उन लोगों को सबको शुक्रिया अदा कर रहा हूँ। शाम तक ये बंदोबस्त रहेगा। ये बड़ा मीटिंग MIM आध्वर्य में ये काला पत्थर में हो रहा है, सो इसके लिए भी बहुत ज़्यादा बंदोबस्त रखने के लिए, क्योंकि वो ज़्यादा लोग का अटेंड। फिलहाल रुकेंगे छोटे से ब्रेक के लिए। ब्रेक के बाद खबरों का सिलसिला जारी रहेगा। साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। हैदराबाद के पुराने शहर में भी स्वच्छ हैदराबाद प्रोग्राम का इनेकाद हुआ। इस प्रोग्राम में मजलिस के अरकान असेंबली ने हिस्सा लिया। मजलिसी अरकान असेंबली अहमद पाशा कादरी, मुमताज़ अहमद खान और दूसरों ने मुख्तलिफ महलजात का दौरा करते हुए अवामी मसाइल की जानकारी हासिल की। मुकामी अवाम ने बल्दी मसाइल से वाकिफ कराया। सिकंदराबाद हल्के को तरक्की की शदीद ज़रूरत है। वज़ीर आला KCR ने ये बात कही। उन्होंने कहा कि सिकंदराबाद के मसाइल का हल दवाओं से नहीं होगा, बल्कि ऑपरेशन की ज़रूरत है। ఎమ్మెల్యేలు దూరాలుగా వాళ్ళకి దండం పెట్టాలి. మరి అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో తెలియదు. మరి ఏమైనా అన్నా కూడా లాభం లేదు, కఠిన అయిపోయింది. నేను నిన్న వాళ్ళకి క్లియర్గా చెప్పిన, పేషెంట్ ఉంటే ముందు డాక్టర్ దగ్గరికి పోతే ఏమి లేకపోతే జబ్బు లేకపోతే 2 రోజులు రెస్ట్ తీసుకో బాబు, తక్కువ అయిందని చెప్తాను. గుడ్ డాక్టర్ నార్మల్గా డోంట్ గివ్ మెడిసిన్. ఆ తర్వాత పోతే సరే డైట్ మార్చి, నువ్వు కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ మార్చి, ఏదో ఎక్సర్సైజ్ చేయని అట్లా చెప్తారు. అప్పటికి తగ్గకుండా ఏదైనా ఇబ్బంది ఉన్న సార్ పోతే ట్యాబ్లెట్ ఇస్తారు చిన్నది. అక్కడ తగ్గకపోతే ఇంజక్షన్ వేస్తారు. అక్కడ కూడా తగ్గుతలేదు, ప్రాబ్లం ఉందంటే అప్పుడు నీ స్కానింగ్ చేసుకురాపో, ఎక్స్రే చేసుకురాపో అని చెప్పేసి అదంతా ఎగ్జామిన్ చేసి మెడిసిన్తో క్యూర్ అయితే మెడిసిన్ చేస్తారు, లేదు నీడ్ ఫర్ సర్జరీ అంటే సర్జరీ చేస్తారు. అల్టిమేట్గా మనిషిని బతికేయాలి. కాబట్టి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఇప్పుడు సర్జరీ చేసే పరిస్థితినే ఉంది. నో టాబ్లెట్ వర్క్స్ హియర్, నో ఇంజెక్షన్ వర్క్స్ హియర్. మిస్టర్ పద్మారావు ఇస్ లాఫింగ్, బట్ ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ హీ ఈజ్ ద లీడర్ ఆఫ్ దట్ కాన్స్టిట్యున్సీ, ఈజ్ MLA। स्वच्छ हैदराबाद के तहत तेलंगाना के वज़ीर आला KCR ने सिकंदराबाद के इलाके पारसी गुट्टा पर तवज्जो मरकूज़ की, तो सबकी निगाहें पारसी गुट्टा पर मरकूज़ हो गई हैं। पारसी गुट्टा के मुकामी अवाम ने KCR की आमद और स्वच्छ हैदराबाद प्रोग्राम पर अपने तासुरात का इजहार किया। स्वच्छ हैदराबाद प्रोग्राम शहर के मज़ाफ़ात में पुरअसर नहीं दिखाई दे रहा है। सरकारी अस्पताल के अतराफ व अकनाफ कचरे के ढेर पड़े हैं। कुतुबुल्ला पुल हल्के के शाहपुर नगर में सरकारी अस्पताल के पास कचरे का अंबार लगा है। इस हल्के के लिए 2 वुज़रा इंदिरा किरण रेड्डी और महेंद्र रेड्डी इंचार्ज है। मुकामी अवाम का कहना है कि स्वच्छ हैदराबाद प्रोग्राम बिना खलल जारी रखा जाए। మొన్న మంత్రులు వచ్చారు, ఈ కాలనీ MLA గారు వాళ్ళు వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, అందరూ శుభ్రం చేసి వెళ్ళారు. ఆ పార్ల జీపులు వచ్చి అంతే మళ్ళీ మామూలు అయిపోయింది. ఏమీ లేదు, వాళ్ళు చేసినప్పుడు శుభ్రంగా ఉంది అంతే, మళ్ళీ మామూలే. ఎప్పుడు ఇలాగే పాడేస్తున్నారు, నైట్లో పడుకొని పాడేస్తున్నారు చెత్తంతాను. పక్కనేమో రోడ్డు అంటే వెళ్ళాలని అసహ్యంగా ఉంటుంది, పక్కనేమో హాస్పిటల్కి వెళ్ళాలని ఇబ్బందిగా ఉంటుంది. అది దయచేసి మీరు వెళ్ళి చూసిది అదంతా పరిచేసి ఇక చూడండి అని చెప్పండి. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే బోలంత చెత్త తీసుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళు కూడా వాళ్ళే కూడా ఇదిగా పడేస్తున్నారు. చూస్తూనే ఉన్నారు కదా ఈ చెత్త అంతా. మేము ఈ దారంటే వెళ్ళే సుగంధాన్ని మేము భరించలేక ఈ చంటి పిల్లలకి, చిన్నపిల్లలకి అందరికీ అనేక రోగాలు వచ్చి హాస్పిటల్లో పడవలసిన పరిస్థితి ఇది. దీన్ని ఏ రకంగా సాల్వ్ చేస్తారో ప్రభుత్వం। हुकूमत के इरादों पर GHMC पानी फेर रही है। 3 रोज से जारी स्वच्छ हैदराबाद प्रोग्राम के नताइज उम्मीद के मुताबिक बरामद नहीं हो रहे हैं। कुकचपल्ली के बालाजी नगर का TRS MLA श्रीनिवास गौड़ ने दौरा किया, लेकिन 2 दिन बाद सूरत हाल पहले जैसी ही हो गई। जगह जगह कचरा पड़ा है। मुकामी अवाम का कहना है कि सफाई अमला लापरवाही से काम ले रहा है। MLA గారు వచ్చి ఇక్కడ అంతా మొత్తం అంతా క్లీన్ చేసిపోయారు, చెప్పారు స్వచ్ఛ భారత్ అని చెప్పేసి చెప్పని. కానీ GHMC వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడో చెత్త అంతా తెచ్చి ఇక్కడ పడేస్తున్నారు. మరి ఇక్కడ ఇంటి మధ్యలో వాళ్ళు ఇక్కడ ఎక్కడంటే శుభ్రంగా ఎక్కడ ఉంటారండి? స్మెల్కి భరించలేకపోతున్నాం. ఇక్కడ మొత్తం చెత్త అంతా ఇక్కడ పడేస్తున్నారు. ఇక్కడ చెత్త అంతా ఇక్కడ తెచ్చి పడేస్తుంటే భరించలేకపోతున్నాం అంతే. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పి అంటారు. కానీ ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎన్ని ముఖ్యమంత్రులు వచ్చినా అధికారులు స్పందించాలి. ఇక్కడే చెత్త వేసి వెళ్ళిపోతారు, ఎవరు ఏం చేయట్లేదు। दलितों के तई AP हुकूमत का रवैया मुनासिब नहीं है। वायएसआर कांग्रेस पार्टी के
एससी सेल के सदर एम नागार्जुना ने ये इल्जाम लगाया। उन्होंने कहा कि दलितों पर हमले की सूरत में हुकूमत खामोश तमाशाई बनी हुई है। नागार्जुना ने दलितों पर अब तक किए गए हमलों पर बरसर खिदमत जज से जांच कराने का मुतालबा किया है। దళిత సంక్షేమాన్ని గాలికి వదిలేసింది, చివరకు అనుకున్నట్లే దళితుల మీద దాడులు చేయిస్తూ దళితులు ఈ రాష్ట్రంలో బ్రతకటానికి అవకాశాలు కూడా లేకుండా చేస్తూ ఉంది అని చెప్తూ తక్షణమే ఈ సంవత్సర కాలంలో దళితుల మీద జరిగిన దాడుల మీద సిట్టింగ్ జడ్జిని వేసి విచారణ చేయించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపల్లి నియోజకవర్గంలో నకిరేకల్లో దళితుల మీద దాడులు చేయించడం కానీ, నరసరావుపేట నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ నాయకుల విషయాలు కానీ కోకొల్లగా జరుగుతూ ఉన్నాయి. వీటికి సమాధానం ఏం చెప్తారని అడుగుతా ఉన్నాం. వీటికి న్యాయబద్ధంగా మీరు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం. అందుకే దళితులు భయపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళకి భద్రత లేదు, ఉద్యోగస్తులకు భద్రత లేదు. ఉద్యోగ అవకాశాల్లో దళితులను ఇంకా అస్పృశ్యులుగానే చూసే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందని చెప్తా ఉన్నాం. विजयवाड़ा में AITUC की जानिब से धरना मुनज़्ज़म किया गया। ये धरना विजयवाड़ा म्यूनसिपल कॉरपोरेशन की जानिब से मंजूर करदा उस करारदाद के खिलाफ किया गया जिसमें बल्दी मुलाजिमीन की तनख्वाहों की कमी की बात कही गई। मजदूर यूनियन ने इस इक़दाम पर शदीद एहतजाज किया और इस करारदाद को वापस लेने की मांग की है। PDP के लीडर अब्दुल नासिर मदनी को 5 दिन के लिए जमानत पर रिहा किया गया है। मदनी ने अपनी अलील मां से मुलाकात के लिए अदालत में दरख्वास्त दाखिल की थी। सुप्रीम कोर्ट ने मदनी की जमानत मंजूर की थी। अब्दुल नासिर मदनी को 2008 में बेंगलुरु में सिलसिलेवार धमाके करने के इल्जाम में गिरफ्तार किया गया था। वो 2010 में गिरफ्तार किए गए थे। राहुल गांधी ने नरेंद्र मोदी हुकूमत पर सियासी इंतकाम लेने का इल्जाम लगाया है। राहुल गांधी ने कहा कि मरकजी हुकूमत ने अमेठी में फूड पार्क प्रोजेक्ट को मनसूख करके किसानों को नुकसान पहुंचाया है। राहुल ने कहा कि वो हुकूमत पर दबाव डालकर फूड पार्क को अमेठी में वापस लेने की कोशिश करेंगे। राहुल अमेठी का 3 रोज़ा दौरा कर रहे हैं। राहुल ने इस मौके पर किसानों और आवाम से मसाइल को दरियाफ्त किए। इस डिस्ट्रिक्ट को, अमेठी को, बाकी 4, 5, 10 डिस्ट्रिक्ट्स को बदल देता। क्यों बदलता? क्योंकि जो आज किसान अपना माल मंडी में बेचता है वो डायरेक्ट फैक्ट्री में बेचता, तो किसान को बहुत ज्यादा पैसा फैक्ट्री से मिलता, फायदा होता। विजन था, सोच थी कि हम फूड पार्क लाएं, यहां पे 5, 6, 10 डिस्ट्रिक्ट्स का फायदा हो, किसानों का फायदा हो, मजदूरों का फायदा हो, मगर अब मोदी सरकार ने उसको छीन लिया। और मुझसे नहीं छीना है, वो किसान से, मजदूर से, कमजोर लोगों से छीना है। और ये लड़ाई हम लड़ेंगे। हमारी पूरी कोशिश होगी कि हम इन पर दबाव डालें और ये फूड पार्क वापस आए। हिंदुस्तान के ताल्लुक से दुनिया के ममालिक की सोच बदल गई है। वजीर आजम नरेंद्र मोदी ने ये बात कही। जनूबी कोरिया के दौरे के दौरान वजीर आजम ने सियोल में गैर मुकामी हिंदुस्तानियों से खिताब किया। उन्होंने कहा कि दुनिया में हिंदुस्तान बहुत ज्यादा तेजी से तरक्की कर रहा है। मोदी ने कहा कि हिंदुस्तान के बगैर ब्रिक्स ममालिक का इत्तेहाद अधूरा है। वजीर आजम ने अज़्म जाहिर किया कि हिंदुस्तान को दुनिया के मरकज में तब्दील किया जाएगा। Consider Korea a crucial partner in India's economic modernization. I'm here at a time of renewed momentum in the Indian economy. We are pursuing a comprehensive program of economic modernization that covers all sectors of our economy and all aspects of our policies and procedures. We have a special focus on infrastructure and developing a world-class manufacturing sector. Korea can be a leading partner in this enterprise. Our relationship started with a strong economic emphasis, but it has also now become a strategic in content. While expecting tomorrow's inaugural Korea-India CEO Forum to play a vital role in facilitating exchange and dialogue between the two nations' businesses, mutual investment, and practical cooperation,
we committed ourselves to expediting the improvement of business environments in the two nations with the signing of the revised double taxation avoidance agreement. हैदराबाद में स्कूल्स को गरमाई छुट्टियां हैं। गरमाई छुट्टियों में स्कूली बच्चे स्केटिंग, तैराकी और दूसरे गेम से खूब मजा उठा रहे हैं। लड़के और लड़कियां मौसम गर्मा की छुट्टियों का मजा मुख्तलिफ गेम्स में उठा रहे हैं। GHMC ने समर हॉलीडेज के पेश नज़र शहर के मुख्तलिफ मकामात पर समर कैंप्स का इनेकाद किया है। इन कैंप्स में आउटडोर और इंडोर गेम मुनक़िद हो रहे हैं। रोलर स्केटिंग से भी लड़के और लड़कियां मज़ा ले रहे हैं। इंदिरा पार्क और दूसरे मकामात पर रूरल स्केटिंग की तरबियत दी जा रही है। शहर के मुख्तलिफ मकामात पर GHMC ने मुख्तलिफ गेम्स के कैंप्स मुनक़िद किए हैं। यहाँ समर कैंप के अलावा साल के 12 महीने बच्चों को स्केटिंग की तरबियत दी जाती है। समर में स्केटिंग के औक़ात सुबह और शाम होते हैं। स्केटिंग कैंप में तरबियत हासिल करने वाले लड़के और लड़कियाँ कौमी सतह के मुकाबलों में हिस्सा ले चुके हैं। We are running a skating camp over here for summer camp, and there are many good students who are doing skating not only for this, and moreover they are doing throughout the year. We have many students like national players, state players, district players. We perform over here roller hockey, speed skating, everything, and we also perform some artistic performance where the children do many kind of stunts. ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ చేస్తాము. పాపకి ఇట్స్ ఆల్మోస్ట్ 4 months నుంచి పంపిస్తున్నాము. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ బేసిక్ స్కేట్స్ ఉంటాయి. ఆ బేసిక్ స్కేట్స్ పికప్ అయిన తర్వాత కోచెస్ చెప్తారు దట్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ స్కేట్స్. मौसम गर्मा में तैराकी भी बच्चों का अहम मशगला है। स्विमिंग पूल्स के पास बच्चों का हुजूम है, जहां बच्चे सुबह व शाम तैराकी का मज़ा ले रहे हैं। शहर के मुख्तलिफ मकामात पर GHMC और खानगी इदारों की जानिब से स्विमिंग कैंप्स का इनेकाद किया जा रहा है। मौसम गर्मा में मिलने वाली गर्मा की छुट्टियों का स्कूली बच्चे तैराकी और दूसरे गेम्स में खूब मज़ा उठाते हैं। मई के अख्ताम तक समर हॉलीडेज से फ़ायदा उठाने के बाद स्कूली बच्चे जून के महीने में स्कूल्स को वापसी करते हैं। ब्यूरो रिपोर्ट, साक्षी न्यूज़। आखिर में सुर्खियां एक बार फिर। हिंदुस्तान की तई दुनिया की सोच बदल गई, हिंदुस्तान तरक्की कर रहा है, सियोल में वजीर आज़म मोदी की तकरीर। मोदी हुकूमत पर इंतखामी सियासत अपनाने का इल्जाम, अमेठी में फूड पार्क प्रोजेक्ट को मंसूख करने पर राहुल गांधी का एहतजाज। अनंतपुर में जगन की किसान भरोसा यात्रा जारी, मुख्तलिफ मकामात पर जगन ने की किसानों से मुलाकात। मक्का मस्जिद धमाकों की 8वीं बरसी, पुराने शहर में पुलिस की है चौकसी। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।